Hello friends, welcome to AR Facts Club. Unemployment. ఇండియాలో అరౌండ్ 1100 యూనివర్సిటీస్ 45,000 కాలేజెస్ ఉన్నాయి. ఇందులో నుండి ప్రతి సంవత్సరం 16 lakh స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అయి బయటికి వస్తున్నారు. ఇండియాలో టోటల్ 140 crore పాపులేషన్లో 32 crore పీపుల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియన్ అన్ఎంప్లాయ్మెంట్ ఏ స్టేజ్లో ఉందో. ఈ వీడియోలో మనం అన్ఎంప్లాయ్మెంట్ కి గల రీజన్స్ ని, ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి పాపులేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియాలో 50% పీపుల్ 25 కన్నా ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళే, అండ్ 65% పీపుల్ 35 ఇయర్స్ ఏజ్ కి తక్కువగా ఉన్న వాళ్ళే. అంటే ఎంత యూత్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఇది మనకి ఒక అసెట్, కానీ ప్రతి ఒక్కరికి చేతి నిండా పని ఉన్నప్పుడు ఇది అసెట్ అవుతుంది, లేదంటే వీళ్ళే దేశానికి భారం అవుతారు. ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడం ద్వారా ఈ ఇబ్బందులు తగ్గుతాయి. అండ్ సెకండ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని తప్పు పట్టట్లేదు, కానీ ప్రాపర్ స్కిల్స్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు అని నా భావన. ఫర్ ఎగ్జాంపుల్, బీటెక్ 4 years కంప్లీట్ చేసిన స్టూడెంట్ కూడా జావా, C++, పైథాన్ లాంటి కోర్సుల గురించి బయట ఇన్స్టిట్యూట్స్ లో నేర్చుకోవాల్సి వస్తుంది. 20 సంవత్సరాలు చదివి 20,000కి 30,000కి జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆటోమైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మిషనరీ యూసేజ్ కావచ్చు, ఆటోమేటిక్ రోబోటిక్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇవన్నీ మనుషుల్ని రీప్లేస్ చేస్తాయి. రీసెంట్ గా ఒక కంపెనీ CEO చెప్పిన దాని ప్రకారం నేను 700 ఎంప్లాయీస్ ని తీసేశాను, 700 మంది చేసే పనిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే చేస్తుంది అని చెప్పారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కమింగ్ 5 to 10 years లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ రూల్ ది వరల్డ్. ఇది రాసి పెట్టుకోండి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి నో జాబ్ గ్యారంటీ ఆర్ రెసిషన్. మనం ఇప్పటికే చాలా కంట్రీస్ లో రెసిషన్ అనే వర్డ్ వింటున్నాం. చాలా మల్టీనేషనల్ కంపెనీస్ వాటి ప్రాఫిట్స్ ని కాపాడుకోవడం కోసం ఎంప్లాయీస్ ని తీసేస్తున్నాయి. ఏదైనా ఒక కంపెనీకి ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బల్క్ లో హైరింగ్ చేసుకుంటారు. అదే ప్రాజెక్ట్స్ తగ్గిన టైంలో లేఅవుట్స్ చేస్తూ ఉంటారు. ఇది చాలా టెంపరరీ ఇష్యూ, కానీ దీనివల్ల చాలా మంది స్కిల్డ్ పర్సన్స్ ఒక ఇన్ఫార్మల్ సెక్టర్ లాంటి స్విగ్గీ, జొమాటోలో పనిచేయాల్సి వస్తుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్. ఈ పాయింట్ లో చాలా మంది పొలిటీషియన్స్ వాళ్ళ ఫేక్ ప్రామిసెస్ తో ఈ యూత్ ని ఎలక్షన్స్ కి ఒక పావులా వాడుకుంటున్నారు. నేను విన్న దాని ప్రకారం 40 years బ్యాక్ ఒక రన్నింగ్ రేస్ పెట్టి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ప్రజెంట్ పాపులేషన్ 140 crores. గవర్నమెంట్ జాబ్స్ కొన్ని వేలలో ఉంటాయి. దీనికి కాంపిటీషన్ కొన్ని లక్షల్లో ఉంటుంది. అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు పడతాయో, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో ఎవరికీ తెలియదు. నేను గవర్నమెంట్ జాబ్స్ ని తప్పు పట్టట్లేదు, కానీ క్యాలెండర్ డేటెడ్ నోటిఫికేషన్స్ ఇస్తే యూత్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్టార్ట్అప్ సపోర్ట్. చాలా మంది దగ్గర మంచి మంచి ఐడియాస్ ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్ కి సపోర్ట్ లేక, ఎగ్జిక్యూషన్ కి నాలెడ్జ్ లేక చాలా ఐడియాస్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీ పెడితే అది 1 billion టర్నోవర్ చేశాక దాన్ని యూనికార్న్ కంపెనీ అంటారు. ఇండియాలో టోటల్ 140 crore పాపులేషన్ లో కేవలం 113 యూనికార్న్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. అదే యుఎస్ విషయానికి వస్తే 33 crore పాపులేషన్ ఉన్నా కూడా అక్కడ 645 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. చైనాలో 302 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. దీనికన్నా బెస్ట్ డేటా నేను చూపించనక్కర్లేదు. ఇండియాలోని స్టార్టప్స్ కి గవర్నమెంట్స్ చాలా 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 హెల్ప్ చేయాలి. నా ఆలోచన ప్రకారం ఫ్యూచర్ లో ఈ జాబ్స్ కోసం ఎంటైర్ వరల్డ్ లోనే హెవీగా కాంపిటీషన్ ఉంటుంది, అండ్ జాబ్స్ కూడా ఉండవు. ద బెస్ట్ వే ఇస్ దట్ మీ ఐడియాని ఎవరో కాపీ కొట్టక ముందే మీరే ఇంప్లిమెంట్ చేయండి. మీరే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మీరు అన్ఎంప్లాయ్మెంట్ కి ఇంకా రీజన్స్ ఏమేమి ఉంటాయని అనుకుంటున్నారో, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి ఇంకా బెటర్ ఐడియాస్ ఏం చేయొచ్చో ఒకసారి కామెంట్ లో రాయండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తూ వచ్చారంటే మీరే జెన్యూన్ సబ్స్క్రైబర్స్, మీరే జెన్యూన్ సపోర్టర్స్. సో ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.